అవని అయితే చాలా హ్యాపీగా అక్షయ్‌తో అయితే బండి మీద వెళ్తూ ఉంటుంది. అక్షయ్‌ని బండి మీద తీసుకెళ్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఏం పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటాడు. పార్వతిని అయితే పల్లవి ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటుంది. అలా తీసుకెళ్తూ కారు మిర్రర్‌లో అవని, అక్షయ్ రావడం చూస్తూ ఉంటుంది. వెతకబోయిన తీగ కాలుకి తగిలినట్లుగా భలే దొరికారు. ఇప్పుడు చూడండి మీ పని చెప్తాను అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అవని, అక్షయ్ అయితే వెళ్తూ ఉంటుంటే ఆపు ఆపు అని అంటూ ఉంటాడు అక్షయ్. ఏమైంది అని అక్షయ్‌తో అవని అనేసరికి అక్కడ మా అమ్ముంది చూడు అని చెప్పేసి అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని చీర కొంగు అయితే కప్పుకుంటూ ఉంటాడు. ఇక అక్కడే ఆగి ఉన్న పార్వతి వాళ్ళ కారుని అయితే చూస్తూ ఉండి అవని అయితే తప్పించిపోయి గుద్దేస్తూ ఉంటుంది ఆ పార్వతిని. ఏంటి మనుషుల మీదకి ఎక్కిస్తున్నావా బండి తోలడం రాకపోతే మానేయ్ అని చెప్పేసి పార్వతి అయితే అక్షయ్‌ని తిడుతూ అవనిని తిడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు కదా అని చెప్పేసి పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బండిది ఏకంగా మనుషులపైకి ఎక్కించేస్తున్నావు అని పార్వతి అనేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెనక్కి ఎవరు అని అనేసరికి నీ కొడుకే అత్తయ్య చూడండి చూడండి అని పల్లవి అంటూ ఉంటుంది. ఎవరు వెనక్కి అని పార్వతి అడిగేసరికి ఈమె అని అంటూ ఉంటుంది. కాలుకి ప్యాంట్ ఉంది ఈమె అంటున్నావేంటి అని చెప్పేసి అవనిని అడిగేసరికి ఇక అవని ఏం మాట్లాడాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటుంది. ఏంటి నాకు అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా? అయినా అమ్మాయిలు ఎవరైనా అలాంటి ప్యాంట్లు వేస్తారా అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది. అసలు ఎవరు అని అనేసరికి చూడండి చూడండి అని పార్వతి అయితే ఎగ్జైట్గా అంటూ ఉంటుంది. ఎవరు అని చెప్పేసి ముసుగు తీయడానికి అయితే పార్వతి వెళ్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా టెన్షన్ పడుతుంది. అక్షయ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పార్వతి చూస్తుందేమో అని.